హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ఇంటి వంటలో టిఫిన్ చేస్తున్నా అండి. బ్రెడ్ ఆమ్లెట్. బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నా, వైట్ కాదు, బ్రౌను. నాకు నా మనవడికి ఇద్దరికి ఒకటి 6 ఇదిగోండి. 3 కోడిగుడ్లు తీసుకున్నాను. అదిగోండి, దాంట్లో కారం, జీలకర్ర, ఉప్పు, మిరియాల పొడి కలిపి ఉంచాను. దాంట్లో కలపాల్సినవి క్యాబేజీ చిన్న ముక్క వేసుకోండి, సన్నగా తరిగి. అల్లము, చిన్నులపాయలు కొంచెం బాగా సన్నగా వేసుకోండి, గీరి. పచ్చిమిర్చి, మంటలేని పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఒకటి చిన్నది, కరివేపాకు, కొత్తిమీర ఎక్కువ ఉందనుకోండి, పాడవకుండా కడిగేసి ఆరబెట్టి పొడి చేయండి. మనం వేసుకునేటప్పుడు కొంచెం కడిగి అక్కడ పెట్టేసామంటే తడిగా ఉంటుంది. టిప్పు, మీకు కొత్తిమీర ఎక్కువ తెచ్చి పాడైపోతుంది, కొత్తిమీర కానీ పుదీనాకు కానీ ఏ ఆకైనా సరే పాడైపోతుంది అనుకున్నప్పుడు అది కడిగి శుభ్రంగా నీరు లేకుండా ఆరిపెట్టేసేయండి. ఒక నైట్ అంతా ఫ్యాన్ కింద పెట్టండి. ఆరిపోయినాక తెల్లారికి మళ్ళీ అది ఒక ప్లేట్లో పెట్టి ఉంచండి. శుభ్రంగా ఆరిపోయి మెత్తగా పొడిలాగా వస్తుంది. మనం వేసుకోపోయేటప్పుడు కొంచెం తడి చేసి వేసుకున్నామంటే ఇదిగోండి, కొత్తిమీర ఇలా తడిగా కనపడుద్ది మీకు. ఇదిగోండి, ఇట్లా తడిగా కనపడుద్ది. ఫ్రెష్ కొత్తిమీరలాగా బాగుంటుంది. అలా చేయండి. ఇది చిన్న చిట్కా, మీకు ఇష్టమైతే. ఇదిగోండి ఆమ్లెట్లు. కోడిగుడ్డు ఇప్పుడు సొనలో, క్యాబేజీ, అల్లం, చిన్నులపాయ సన్నగా తరిగా. ఎందుకంటే అల్లము, చిన్నులపాయ అరుగుదల ఉంటుంది కాబట్టి, చిన్నులపాయ అరుగుదల బాగుంటుంది కాబట్టి, చిన్నులపాయ చిన్నపిల్లవాడు ఉన్నాడు కాబట్టి వేసాను. అది మీ ఇష్టం, ఆప్షన్ అండి, వేసుకోవచ్చు. మీకు తినాలనుకుంటే వేసుకొని, లేకపోతే లేదు. ఇది మంటలేని, ఇది మిరగాయ, బెంగళూరు మిరగాయ అండి. ఇది కూడా హాఫే. టమాటాలు బాగా రేట్లు ఉన్నాయి కాబట్టి హాఫే వేసాను. ఉల్లిపాయ మటుకు చిన్నది, మీడియం సైజు, కరివేపాకు, కొత్తిమీర. ఇవన్నీ ఇప్పుడు మనం ఆల్రెడీ మిరియాల పొడి వేసాను కాబట్టి నేను ఇవన్నీ కలిపేసుకోండి. ఇలాగా ఒక్కొక్కటి వేయటం ఎందుకు, ప్యాషన్గా మనం చేసే వంటే కాబట్టి అన్నీ కలిపేసి ఇలా కలిపామనుకో మొత్తానికి పట్టిద్ది. ఉల్లిపాయ, టమాటా, క్యాబేజీ మనం విడివిడిగా వేసి కలిపామనుకోండి అది విడివిడిగా ఉండట్టు అనిపిస్తుంది. ఇలా మీరు కలిపి వేసుకుంటే క్యాబేజీ కలిసిద్ది, టమాటా కలిసిద్ది, చిన్నులపాయ, అల్లం, కొత్తిమీర, కరివేపాకు మొత్తం ఫ్లేవర్ ఇక ఆమ్లెట్గా అతుక్కుంటుంది అన్నమాట. మనం తినే దాని మీద వేసినప్పుడు బ్రౌన్ బ్రెడ్ మీ ఇష్టం. వైట్దే తీసుకుంటే వైట్ది కూడా తీసుకోండి. ప్రస్తుతానికి నాకు ఇంట్లో ఉంది కాబట్టి ఇదే తీసుకున్నాను. ఇలా కలిపి వేస్తేనే బాగుంటుందండి ఏదైనా సరే. ఇదే కదండి, ఇంకా కొంచెం 4 స్పూన్లు కార్న్ఫ్లవరు, 4 స్పూన్లు మైదా పిండి వేసి కలిపేస్తే ఇదే వెజ్ మంచూరియా. చూడు, అయిపోయిందా? ఇప్పుడు కలిపేస్తే మనం ఎట్లా ఉంది ఇప్పుడు మనకి కోడిగుడ్డు కొట్టిన దాంట్లో కూడా కలిసిపోయింది అన్నమాట. ఒకసారి స్పూను అదిగోండి. ఇప్పుడు మొత్తం కలిసిపోయిందా? ఇది రోకలు పండండి. ఇప్పుడు మొత్తం చూడండి సన్నగా. ఇప్పుడు మన కోడిగుడ్డు కొట్టినట్లో కూడా చక్కగా మిక్స్డ్ అయిపోయింది. అదే మనం విడివిడిగా వేసామంటే క్యాబేజీ తొలకలుగా, ఉల్లిపాయలు తొలకలుగా, టమాటా తొలకలు, ఏ తొలక ఆ తొలకలా కనపడుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే ఆమ్లెట్ వేసేటప్పుడు ఉల్లిపాయ కానీ పచ్చిమిరపకాయ కానీ ఏదైనా కలిపి వేసామంటే మనం బాగుంటుంది. అదిగోండి, అట్ల పిండం కూడా కాలుతుంది కాబట్టి వేసేద్దాము. చూసారా, కొంచెం నూనె కూడా వేసుకోండి, బాగుంటుంది.